హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. ఈరోజు వినాయక చవితి. మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి పెట్టుకున్నాను. నాకు పాలవెల్లి పెట్టడానికి పాసిబుల్ లేదు కాబట్టి నేను ఇలా రత్తపీటని ఏర్పాటు చేసుకున్నాను. ఇళ్ళ జిల్లేడు ఆకుపైన ఓం గం గణపతే నమః అని రాసి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అందుకని నేను అలా రాసి ముందుగానే పెట్టేసుకున్నాను. అలా ఓం గం గణపతే నమః అని రాసి స్వామివారికి సమర్పించాలి. పాలవెల్లిలో కట్టే ఫ్రూట్స్ అన్నిటికీ పసుపు, తాడుకి పసుపు, ఫ్రూట్స్ అన్నిటికీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని మండపానికి కట్టాలి. ముందుగానే నా దగ్గర ఉన్న ఆకులన్నిటినీ ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఆకులు దొరకడం లేదు కదా, మనకి అవైలబుల్గా ఉన్న ఆకులతోని మనం పూజ చేసుకోవచ్చు. మెయిన్గా ఇందులో గరిక, తెల్ల జిల్లేడు ఆకు ఉంటే సరిపోతుంది. ఇలా నా దగ్గర ఏవైతే ఆకులు ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసుకొని సిద్ధం చేసి పక్కగా పెట్టుకున్నాను. ఇలా పీఠం వేసి పీఠాన్ని ఇలా అలంకరించుకున్నాను. స్వామివారిని నిలపడం కోసం ఒక తడి ప్లేట్ తీసుకొని దానికి బొట్లతో అలంకరించాలి. స్వస్తిక్ కానీ ఓం కానీ వేయచ్చు. ఆల్రెడీ స్వస్తిక్ ఉందని స్వస్తిక్ వేసి అలా గంధం కుంకుమతో అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న ప్లేట్లోకి బియ్యం పోసుకోవాలి. బియ్యం అనేది 3 గుప్పుళ్ళు కానీ 5 గుప్పుళ్ళు కానీ పోసుకోవచ్చు. నేను ఇందులో 5 గుప్పుల్లో బియ్యం పోసుకొని దానిపైన కుంకుమ పసుపుతో స్వస్తిక్ వేసాను. స్వస్తిక్ వేసుకొని దానిపైన కుంకుమ పసుపు గంధం వేసి తమలపాకును పెట్టి దాని మీద కుంకుమ పసుపు అక్షంతలు గంధం వేసి ఒక 1 రూపీ కాయిన్ని పెట్టి అలా మండపంలో పెట్టాను. ఇప్పుడు స్వామివారు వచ్చారు. స్వామివారిని ఓపెన్ చేసి స్వామివారికి చందనం కుంకుమతోని స్వామివారిని అలంకరించుకోవాలి. స్వామివారికి చందనం సువాసన అంటే చాలా ఇష్టం. సో అందుకని చందనం కుంకుమతోని స్వామివారికి అలంకరణ చేసుకొని బొట్లు పెట్టుకొని స్వామివారిని మండపం పైన కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన తర్వాత మనం స్వామివారికి పత్రవస్త్రాన్ని సమర్పించుకోవాలి. పత్రవస్త్రంతో పాటు మన దగ్గర ఉన్న పూలదండలు, మాలలు, జిల్లేడు పూలమాల వేసుకొని స్వామివారికి సమర్పించాలి. జిల్లేడు మాలను వేసి సమర్పించాను. నా దగ్గర వట్టివేరు వినాయకుడు విగ్రహం ఉంది. అది పూజలో పెట్టుకుంటే చాలా మంచిదనేసి 3 గుప్పుల బియ్యం వేసి కుంకుమ పసుపు గంధం వేసి విగ్రహాన్ని పెట్టుకున్నాను. అలాగే అఖండ జ్యోతి వెలిగించడం కోసం ఆకు తీసుకొని దానిపైన 3 గుప్పుల బియ్యం వేసి కుంకుమ పసుపు గంధం పుష్పం వేసి ఆ ప్రమిదని పెట్టాను. ఆ ప్రమిదను మొత్తం పసుపు, కుంకుమ, బియ్యపిండితో అలంకరించుకోవాలి. దాని నిండుగా అఖండ జ్యోతి మనం ఎన్ని రోజులైతే వినాయకుడు ఇంట్లో పెట్టుకుంటున్నామో అన్ని రోజులు అఖండ జ్యోతి వెలగాలి. కాబట్టి ఆ ప్రమిద పెద్దదిగా తీసుకొని దాని నిండా నూనె పోసుకోవాలి. ఒత్తు అనేది మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. లేదు అంటే మనం రెగ్యులర్గా వాడే ఒత్తులు 5 కలిపి ఒక ఒత్తుగా చేసి వేసుకోండి. ఇప్పుడు పసుపు గణపయ్యను చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కలిపేసి పసుపు గణపయ్యను రెడీ చేసి బొట్లు పెట్టుకున్నాను. వీటికి ఇప్పుడు స్వామివారికి ఉండ్రాళ్ళ మాల వేయడం మర్చిపోయాను. సో ఉండ్రాళ్ళ మాల వేస్తున్నాను. ఉండ్రాళ్ళ మాల అనేది మనం 5 కానీ 9 కానీ 11 కానీ ఎన్నైనా మీకు తగ్గట్టుగా మాల చేసి వేసుకోవచ్చు. అలాగే ఈ విగ్రహానికి కూడా పత్తి వస్త్రాన్ని, పువ్వులని సమర్పించాను. అలాగే పసుపు గణపయ్య కూడా పత్తి వస్త్రాన్ని, పూలని సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. మనం ఎప్పుడు దీపారాధన చేసినా కూడా దీపలక్ష్మిని అలా వదిలేయద్దు. దీపలక్ష్మికి కుంకుమ పసుపు గంధం పుష్పం సమర్పించుకోవాలి. అలా కుంకుమ పసుపు
గంధం, కొన్ని అక్షింతలు, అలాగే ఒక పుష్పం సమర్పించుకొని దీపలక్ష్మిని పూజించాలి. పసుపు గణపయ్య కూడా పూలతోని అలంకారం చేస్తున్నాను. ఇప్పుడు పసుపు గణపయ్యకి పూజను స్టార్ట్ చేయాలి. వినాయక వ్రతకల్పం అనే బుక్లో ఈ పూజా విధానం అనేది ఉంటుంది. మీరు అందులోనైనా చూసి చదువుకోవచ్చు, లేదా ఫోన్లోనైనా పెట్టి వినుకుంటూ ఆ పూజను చేయొచ్చు. టీవీలో కానీ రేడియోలో కానీ ఎలా అయినా మీరు అది వినుకుంటూ కానీ లేదా చదువుకుంటూ కానీ పూజను చేయాలి. కుంకుమ, పసుపు, అక్షంతలు, గంధము సమర్పించుకుంటూ, పుష్పం సమర్పించుకుంటూ ఈ పూజను చేయాలి. లేదు ఈ మంత్రం మేము చదవలేము అన్న వాళ్ళు గం గణపతే నమః అనుకుంటూ కూడా ఈ పూజని చేసుకోవచ్చు. అలా స్వామివారికి అంజనం వేసాను. అది 9 పొరలు చేసుకొని వేయాలి. ఇలా పసుపు గణపతికి పూజ అయిపోయిన తర్వాత బెల్లం ముక్క కానీ అరటి పండు కానీ ఏదంటే అది సమర్పించి నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత దీపం, ధూపం చూపించి స్వామివారికి హారతినివ్వాలి. హారతిని ఇచ్చిన తర్వాత మనం స్వామివారికి హారతి ఇచ్చి మనం హారతి తీసుకోవాలి. అఖండ జ్యోతిని వెలిగించాను. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పుష్పాన్ని సమర్పించుకున్నాను. ఉంచుకొని స్వామివారికి వాయనం కంపల్సరీగా ఇవ్వాలి. తమలపాకు, ఒక్క, ఎండు ఖర్జూర, అరటి పండ్లు పెట్టి స్వామివారికి వాయనం ఇచ్చి మళ్ళీ హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని హారతిని మనము తీసుకొని పసుపు గణపతి పైన వేసిన అక్షంతలు మన శిరస్సు పైన ఉంచుకోవాలి. పూజలో ఉన్న వాళ్ళందరిపైన, మన ఇంట్లో వాళ్ళందరిపైన కూడా అలా శిరస్సు పైన ఉంచుకోవాలి. పసుపు గణపతి పూజ ముగిసింది. ఇప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చిన గణపతి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి. మనం కలశం పెట్టుకునేటట్టయితే కలశాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఇలా కలశం పెట్టుకొని వాళ్ళు మన తెచ్చిన విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఇవన్నీ ప్రాణప్రతిష్ఠ ఏంటి, వినాయక వ్రతకల్పం అనే బుక్లో ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకుంటూ వింటూ ఆ మంత్రాలు వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. అక్షింతలు, పూలు తీసుకొని పైకి లేచి ఈ మంత్రాలు చదువుతూ స్వామివారిని స్మరించాలి. మనం స్వామివారి అభిషేకం కోసం మనం పంచామృతం చేస్తాం కదా, దాన్ని స్వామివారి పైన కొద్దిగా జల్లుకుంటూ పూజని కొనసాగించాలి. అలా ఆ పంచామృతాన్ని మన శిరస్సు పైన కూడా కొద్దిగా జల్లుకోవాలి. ఇలా పువ్వులు సమర్పించాలి. స్వామివారికి పూలను సమర్పించుకోవాలి. ఒక్కొక్క పువ్వులు, అక్షంతలు స్వామివారికి వేస్తూ మంత్రాలు చదువుతూ పూజని కొనసాగివ్వాలి. మంత్రాలు మీరు చదువుకోవచ్చు లేదా వినవచ్చు. ఎలా చేసినా ఏం లేదు. మనం చేసే పూజ భక్తితోనూ శ్రద్ధగా చేస్తే సరిపోతుంది. ఇలా పూలు, అక్షంతలతోని పూజని చేసిన తర్వాత మన దగ్గర ఏవైతే ఆకులు ఉన్నాయో, రకరకాల ఆకులు ఉన్నాయో వాటితోని పూజను చేసుకోవాలి. ఒక ఎర్ర పుష్పాన్ని స్వామివారి శిరస్సు పైన ఉంచాలి. ఏ పువ్వైనా పర్వాలేదు, ఎర్ర పుష్పాన్ని స్వామివారి శిరస్సు పైన ఉంచాలి. మన దగ్గర ఉన్న ఆకులతోని, పత్రాలతోని స్వామివారిని పూజించాలి. ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని మీరు చదవచ్చు లేదా వినుకుంటూ ఆ ఆకు ఏంటో తెలుసుకొని అలా స్వామివారికి సమర్పించుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఆకులతోని మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఆకులు దొరకట్లేదు కదా,
మనకు అందుబాటులో ఉన్న ఆకులతోనే చేసుకోవచ్చు. 11, 21 యాక్చువల్గా 21 పత్రాలు ఉంటాయి. అవన్నీ దొరకకపోయినా మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోని పూజని చేసుకోవాలి. ఒక పత్రానికి మంత్రం చదువుతూ పూజను చేయాలి. రేగాకు పెట్టాను. ఇందాక తెల్ల జిల్లేడు ఆకు పైన ఓం గం గణపతే నమః అని రాస్తాను కదా, అది స్వామివారికి సమర్పించుకొని మళ్ళీ పూలతోని స్వామివారిని స్మరిస్తూ మంత్రాలు చదువుతూ పూజను చేసుకోవాలి. స్వామివారి పూజ అయిపోయిందండి. ఇప్పుడు కథని వినాలి. అక్షంతలు పూలు చేతిలో పట్టుకొని కథని చదువుకోవచ్చు, లేదా ఫోన్లో పెట్టుకొని వినొచ్చు. స్వామివారి కథ మొత్తం విన్న తర్వాత అక్షంతలు స్వామివారి పాదాల చెంతలో ఉంచి మన శిరస్సు పైన, మన ఇంట్లో వాళ్ళ శిరస్సు పైన వేయాలి. వేసిన తర్వాత మనం స్వామివారికి నైవేద్యాలని సమర్పించాలి. మనం ఏమైతే నైవేద్యాలు చేసి పెడతామో అవన్నీ స్వామివారి ముందు పెట్టి, పండ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ పెట్టి, మళ్ళీ ధూపం అగరబత్తులు వెలిగించి హారతిచ్చి పెట్టిన నైవేద్యాల పైన వాటర్ అలా 3 సార్లు వాటర్ జల్లి అన్నిటిపైన, అన్ని ద్రవ్యాలపైన వాటర్ చల్లాలి. ఆహార ద్రవ్యాలపైన వాటర్ చల్లేసి అలా ఉదికడ్డీలు కాల్చి హారతి ఇచ్చి స్వామివారికి సమర్పించాలి. ఆ హారతి స్వామివారికి ఇచ్చిన తర్వాత వాటర్ చల్లేసి మనము హారతి తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హారతి తీసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయను కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. సమర్పించి కొబ్బరికాయ పైన వాటర్ చల్లి పెట్టిన ఏమైనా ప్రసాదాలన్నిటిపైన వాటర్ చల్లి స్వామివారికి 5 మార్లు చూపివ్వాలి. ప్రసాదాన్ని ప్రసాదం పెట్టాము కదా, అది 5 మార్లు చూపించి మళ్ళీ ఉదికడ్డీలు హారతి ఇవ్వాలి, ధూపం పెట్టాలి, ధూపం చూపించాలి స్వామివారికి. మా ఇంట్లో అయితే పూజ చాలా ప్రశాంతంగా జరిగిందండి. మా పిల్లలు కూడా బాగా చేశారు పూజ. ఇంట్లో మీ పిల్లలు ఉన్నట్టయితే కంపల్సరీగా పిల్లలతో కూడా పూజను చేయించండి. స్వామివారికి పిల్లలు పూజ చేస్తే చాలా నచ్చుతుంది. వాళ్ళకు కూడా బాగా చదువు, అది క్రమశిక్షణ అనేది బాగా నేర్చుకుంటారు అని అంటారు. అలా పిల్లలతో చేపివ్వండి. పిల్లలు పూజలో ఇన్వాల్వ్ అయితే చాలా మంచిది. కొబ్బరికాయ కొట్టిన వెంటనే కొద్దిగా కుంకుమ అంటించి వాటిపైన వాటర్ చల్లి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. 5 మార్లు చేయి చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఉదికడ్డీలు కాల్చి హారతి ఇవ్వాలండి. ఇలా దీంతో పూజ ముగుస్తుంది. ప్రశాంతంగా హాయిగా జరిగింది. మరి మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో తప్పకుండా తెలియజేయండి. ఇలా ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా జరిగింది. అలా హారతి ఇచ్చి పూజని ముగించాలి. ముగించిన తర్వాత స్వామివారి అక్షంతలు ఇంట్లో పూజలో కూర్చున్న వాళ్ళందరి శిరస్సు పైన ఉంచాలి. నేను అక్కడ పెట్టుకున్నాను కదా వట్టివేరు వినాయకుడు అండి. నేను కొన్న తర్వాత అది పూజలో పెట్టుకోలేదు, అందుకనే ఈరోజు వినాయకుడు పూజ చేస్తున్నాను కదా, అందుకనే అది పూజలో పెట్టుకొని నేను పూజించుకున్నాను.
అక్షింతలు శిరస్సు పైన ఉంచాలి. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్ పైన కానీ, మీ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ, ఏ వృత్తి అయితే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ తీసుకొచ్చి వాటికి కుంకుమ, పసుపు, బొట్లు, గంధం, కుంకుమతో అలంకరించి వాటిని పూజించాలి. నేను మా పిల్లల బుక్స్ పెట్టాను, మా వారిది ల్యాప్టాప్ పెట్టానండి, కీస్ను, పెన్ పెట్టాను. అలా బుక్స్కి పూజ చేసుకోవాలి. అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు వేసి పూజ చేసి పూజలో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం అందులో కొనసాగుతామని నమ్మకం. ఎటువంటి ఆటంకాలు లేకుండా పిల్లలైతే బాగా చదువుతారని నమ్మకం అండి. అలా పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి. మా పిల్లలైతే బాగా పూజ చేస్తున్నారు. మా చిన్న పాప బుక్స్ కావాలని చెప్పి మా పెద్ద పాప తీసుకొచ్చిందండి, తన బుక్స్ కూడా పెట్టాము. ఇలా ఈ ఇయర్ వినాయకుని చవితి పూజ నిర్విఘ్నంగా చాలా సంతోషంగా హ్యాపీగా జరిగింది. మరి మీరందరూ ఎలా చేసుకున్నారో చెప్పండి. ఫైనల్గా ఇలా అందరం కలిసి భోజనం చేసామండి. మీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా చిన్ని బొజ్జ గణపయ్య ఎంత అందంగా ఉన్నారో చూసారా. మా ఇంటికి వచ్చిన బాలగణపయ్య చాలా చాలా ముద్దుగా ఉన్నారు, ఎంత అందంగా కూర్చున్నారో. పూజ అయితే చాలా సంతోషంగా జరిగిందండి. చాలా నీట్గా లడ్డును కూడా పెట్టాము పూజలో. స్వామి చాలా అందంగా ఉన్నారు కదా, నా దిష్టి తగిలేలా ఉంది. మీ అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.